కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్తో వన్డే క్రికెట్లోనూ సంచలనాలు సృష్టిస్తున్నారు. శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన వన్డేలో వరుసగా రెండవ అర్ధ శతకాన్ని నమోదు చేసుకున్నాడు రోహిత్ శర్మ. దీంతో ఎన్నో ఏళ్లుగా ఉన్న సచిన్ టెండూల్కర్ పేరుతో ఉన్న రికార్డును హిట్ మ్యాన్ చెరిపేశారు. అంతర్జాతీయ క్రికెట్లో భారత ఓపెనర్లలో అత్యధికంగా 50కి పైగా పరుగులు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచారు. 120 సార్లు 50కి పైగా పరుగులు సాధించిన సచిన్ 121 సార్లు ఆ ఫీటు సాధించి సచిన్ను హిట్ మ్యాన్ అధిగమించారు. అలాగే అంతర్జాతీయంగా ఈ జాబితాలో రోహిత్ శర్మ 6వ స్థానంలో నిలిచారు. మరొక వైపు రోహిత్ శర్మ మరొక రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నారు. వన్డేలో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ఇక రోహిత్ శర్మ ఎగబాకాడు. ధోని 10,773 పరుగులు సాధించగా రోహిత్ మొత్తంగా 10,831 పరుగులతో రోహిత్ 5వ స్థానానికి చేరుకున్నాడు. రోహిత్ కంటే ముందు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ వరుసగా 4 స్థానాల్లో